మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంబరాన్నంటిన ఆదివాసీ దినోత్సవ సంబరాలు. గిరిజనులతో మమేకమై ఉత్సాహంగా థింసా నృత్యం చేసిన కలెక్టర్. విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్ అని పేర్కొన్న కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఏలూరులో సంతరించుకున్న తొలి శ్రావణ శుక్రవార శోభ. సుందరంగా ముస్తాబైన దేవి ఆలయాలు, సామూహిక కుంకుమ పూజలు. పార్టీ పదవులకు, ప్రత్యక్ష రాజకీయాలకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా. నాని రాజీనామాతో అయోమయంలో పార్టీ కేడర్. నిర్ణీత సమయానికి పశుగణన కార్యక్రమం పూర్తి చేయాలి. సూపర్వైజర్లు మరియు ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంచాలకులు ఆర్ అమరేంద్ర ఆదేశం. దళిత క్రైస్తవులకు దళిత రిజర్వేషన్లు వర్తింపచేయాలి. దళిత హోదా కల్పించాలని ఆగస్టు 10న నిర్వహించబోయే సమైక్య నిరసన దిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ కమిషన్ సభ్యులు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు.
బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురంలోని ఐటీడీఏ వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆదివాసీ జెండాను స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆవిష్కరించారు. ఈ వేడుకలో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన పోషకాహారం, మెడికల్, వెదురుతో తయారు చేసిన వస్తువులతో పాటు పలు రకాల గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యార్థులు ఆదివాసీ నృత్యాలను ప్రదర్శించారు. విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బాలరాజు గిరిజన నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు రానవసరం లేదని అన్నారు. ఇక నుంచి అధికారులే గిరిజనుల వద్దకు వస్తారని భరోసా ఇచ్చారు. చదువు పేదరికాన్ని నిర్మూలిస్తుందని, చదువుకు ఒక తరాన్నే మార్చివేయగలిగే శక్తి ఉందని పేర్కొన్నారు. కావున గిరిజనులు వారి పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఈ వేడుకల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు మరి ఆదివాసీ నృత్యంలో భాగంగా మాకు చెప్పిన మెసేజ్ కూడా ఇదే, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీ దగ్గరికి రావాలి, మీరు మా దగ్గర రావడం కాదు. సో అందుకోసం మన ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్పారో మీ అందరికీ మీ గ్రీవాన్సెస్కి ఒక రోజు ఇస్తున్నామని, అలాగే మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి మీ అందరికీ ఒక్కరోజు స్పెషల్ గ్రీవాన్సెస్ డే పెడుతున్నాము. వేరే వేరే మండల్, వేరే వేరే గ్రామంలో కంటిన్యూస్గా మేము పెడతానే ఉంటాము. మీ యొక్క సమస్యలు మాకు చెప్పొచ్చు. అప్పుడు నేను ఒక్కరిగా రాను, నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ తీసుకొస్తాను. మీకు అగ్రికల్చర్ ప్రాబ్లమా, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, హార్టికల్చర్ ఉంటారు, మీకు ఏమేమి సమస్యలో మన జాయింట్ కలెక్టర్ ఉంటారు. సో అలాంటి సో అందువల్ల మిడిల్ మ్యాన్స్ వద్దు, మధ్యలో ఎవరో తీసుకొని అక్కర్లేదు, మీరే నాతోటి మాట్లాడచ్చు. కో అయితే మాత్రం ట్రాన్స్లేషన్కి ఎమ్మెల్యే గారే అడుగుతుంది. సో దట్ ఈస్ ఆల్. సో ఇంకా వస్తాము, ఇంకా మీ దగ్గరికి నేను తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి. మీ సమస్యలు ఒక్కొక్కటిగా తీసుకుంటాము, ఒక్కొక్కటిగా దానికి పరిష్కారం కూడా మనం చూస్తాము. దట్ ఈస్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. ప్రతి స్త్రీలోనూ శక్తి కళ ఉంటుంది కనుక స్త్రీని లక్ష్మీ అంశగా భావించి గౌరవిస్తేనే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని దేవీ శాస్త్రాలు స్పష్టంగా ప్రతిపాదించాయి. అందుకే లక్ష్మీ రూపాలైన స్త్రీలు సంతోషంగా శ్రావణ శుక్రవారం పూజ చేసుకుని పరస్పరం గౌరవించుకునే చక్కని పర్వాన్ని మన సాంప్రదాయం ఏర్పరిచింది. ఎన్నో ఔషధ్యాలతో కూడిన ఈ శ్రావణ మాసం ప్రకృతికి, మానవాళికి శాంతిని, పుష్టిని, అభ్యున్నతిని ప్రసాదించాలని మహాలక్ష్మీదేవిని ప్రార్థిద్దాం. దీనిలో భాగంగా తొలి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక అలంకరణలతో, మామిడి తోరణాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక కుంకుమ పూజలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మాండమంతయు నిండి ఉన్న ఆదిశక్తియే, మునులు ఋషులు కొలవంగానే కొండపైన కొలువైన తల్లియే, చక్కని కురులతో సందమామల వెలుగులు పంచే దుర్గామాతయే, దిక్కులేని వారికి తల్లి తానే దిక్కై ఉన్నదంట. ముజ్జగాలను ఏలే మన ముక్కంటి ఇల్లాలే, గండాలు ఎన్నున్నా గడియలోన తొలగించంట, ఇది బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పసుపు కుంకుమలు పూలు గాజులతో
బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది అందమైన ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో దిక్కుతోచని స్థితిలో పార్టీ శ్రేణులు సతమతమవుతుంటే పార్టీకి విధేయులుగా ఉన్న అనేక మంది పార్టీని వీడగా తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని శుక్రవారం పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉందామనుకుంటున్నానని లేఖలో ఆళ్లనాని పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయకపోవడంతో ఆయన పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించని విధంగా పార్టీ నేతల వ్యవహారంతో కార్యకర్తలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా జరగబోయే 21వ జాతీయ పశుగణన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న సూపర్వైజర్లు మరియు ఎన్యూమరేటర్లకు పశుగణన శిక్షణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశుసంవర్ధక శాఖ గౌరవ సంచాలకులు ఆర్ అమరేంద్ర కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 5,093 మంది ఎన్యూమరేటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని, అవసరాన్ని బట్టి ఈ సంఖ్యను 6,000కి పెంచి ప్రతి ఎన్యూమరేటర్ శిక్షణ పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రం మరియు జిల్లాలో ఉన్న ప్రతి పశువుకు చెవి ప్రోగులు వేసి నిర్ణీత సమయంలో పశుగణన కార్యక్రమం పూర్తి చేస్తామని తెలియజేశారు. పెద్ద పశువుల నుండి కోళ్లు మరియు బాతుల వరకు ఈ పశుగణన చేపట్టడం జరుగుతుందని తెలియజేసి పాత్రికేయులు వివిధ పథకాల గురించి తెలియజేయమని అడగ్గా మినీ గోకులాల కట్టుబడికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మినీ గోకులాల లక్ష్యం నిర్దేశించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జి నెహ్రూబాబు, ఏలూరు ఉప సంచాలకులు డాక్టర్ టి గోవిందరాజు, నూజివీడు ఉప సంచాలకులు డాక్టర్ కె చంద్రశేఖరరావు మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది హాజరయ్యారు. దీనికి సంబంధించి ఒక యాప్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేయడం జరిగింది. యాప్ సంబంధించి హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ ఈరోజు మీకు హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆఫ్టర్నూన్ కూడా నియర్ బై విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ప్రాక్టికల్గా విలేజ్లో ఎన్యూమరేషన్ ఎలా చేయాలని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్ ఉన్నది. యాప్ కూడా చాలా ఈజీగా మీరు చేయొచ్చు. మీ మొబైల్స్లోనే యూజర్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి చేయడానికి పాసిబిలిటీ ఉండేట్టుగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని ఎన్యూమరేటర్స్ మీకు ఇచ్చిన అసైన్ చేసిన విలేజెస్ వారీగా అన్ని హౌస్ హోల్డ్స్ కవర్ చేస్తూ ఈ ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. కరెక్ట్గా డేటా కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి. ఏ హౌస్ హోల్డ్ మిస్ అవ్వకుండా ప్రతి కుటుంబానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎన్యూమరేషన్ చేసిన తర్వాత స్టిక్కర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ స్టిక్కర్ అతికించి ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిన హౌస్ హోల్డ్స్కి స్టిక్కర్ అతికించాలి. ఏ హౌస్ హోల్డ్ కూడా మిస్ అవ్వకుండా మీరు ప్లాన్ చేయండి. తర్వాత ఇప్పుడున్న డేటా యాక్చువల్ ఫిగర్స్ ఎంత ఉందో దాని వరకు తీసుకోండి. పౌల్ట్రీ దగ్గర నుంచి మన లార్జ్ యానిమల్స్ దగ్గర నుంచి పౌల్ట్రీ వరకు కూడా మొత్తం డేటా అంతా క్యాప్చర్ చేయండి. ఇంతకుముందు మనకున్న సెన్సస్లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే యానిమల్స్ అనే పాపులేషన్ లేదు, అయినా కూడా సెన్సస్లో ఎక్కువ చూపట్టడం జరిగింది అనేది ఇప్పుడు ప్రతి సెన్సస్లో కూడా ఎప్పుడు జరుగుతున్న డిస్కషన్ జరుగుతూ ఉన్నది. కానీ ఈసారి యాక్చువల్ ఫిగర్స్ అయితే కరెక్ట్గా రికార్డ్ చేయండి. తర్వాత యానిమల్స్కి ట్యాగింగ్ ఒకటి ఇంపార్టెంట్. ట్యాగింగ్ ఉంటే ట్యాగ్ చేసి ఉంటే ట్యాగ్ నెంబరు అందులో రికార్డ్ చేయండి. అదే మీకు ట్యాగ్స్ కూడా సప్లై చేస్తాము. అన్ట్యాగ్డ్ యానిమల్స్ ఉంటే ట్యాగింగ్ చేసి ఆ నెంబర్ కూడా యాడ్ చేయండి. సెప్టెంబర్ 1 ప్రారంభమవుతుంది. ఇది చాలా క్రూషియల్ ఎక్సర్సైజ్. ఇది ఒక కాంప్రహెన్సివ్ డేటా లైఫ్ స్టైల్ గురించి
క్యాట్లు, తర్వాత అదర్ లైఫ్ స్టాక్ గురించి మనం డేటా కలెక్ట్ చేయాల్సి వస్తుంది. మన డైరెక్టర్ చెప్పినట్టుగా ఏ ఒక్క హౌస్ హోల్డ్ కూడా వదలకుండా, ఏ ఒక్క సింగిల్ యానిమల్ కూడా వదలకుండా మనం డేటా క్యాప్చర్ చేయాలి. అంతేకాకుండా మన డైరెక్టర్గా చెప్పినట్టుగా ట్యాక్స్ ఉన్న యానిమల్స్ అయితే ట్యాక్స్ రిజిస్టర్ చేయాలి. ట్యాక్స్ లేని అయితే మాత్రం మన దగ్గర సఫిషియెంట్ ట్యాక్స్ ఉన్నాయి. మన దగ్గర లార్జ్ యానిమల్ ట్యాక్స్ ఎవరికైనా సరే ఎన్ని కావాల్సి వచ్చినా మేము అన్ని ఇస్తాము. అవన్నీ ఏ ఒక్క యానిమల్ కూడా ట్యాగ్ లేకుండా మీరు క్యాప్చర్ చేయడానికి వీల్లేదు. సో మన డైరెక్ట్గా సూచనలు సలహా మేరకు డిసెంబర్ 30 లోపలనే మీరు అందరూ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. దళిత క్రైస్తవులకు దళిత రిజర్వేషన్లు వర్తింపజేయాలనే డిమాండ్తో ఆగస్టు 10వ తేదీ శనివారం సమైక్య నిరసన దినంగా పాటిస్తున్నామని ఎస్సీ కమిషన్ సెక్రటరీ రెవరెండ్ ఫాదర్ ఆంటోనీరాజు, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్, సాంఘిక సేవా కేంద్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ టి ఇమాన్యుయల్, క్యాథడ్రల్ చర్చ్ విచారణకర్త ఫాదర్ మైకేల్, ఏపీఎస్ఎస్సి పూర్వపు డైరెక్టర్ డి అబ్రహం తెలిపారు. ఏలూరులోని బిషప్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 74 సంవత్సరాలుగా మత ఆధార వివక్ష రద్దు చేసి దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పించాలని శాంతియుత పోరాటం కొనసాగుతోందని అన్నారు. ఈ పోరాటంలో భాగంగానే శనివారం ఏలూరు జేవియర్ నగర్లోని కేథడ్రల్ దేవాలయం నుండి ర్యాలీగా ప్రారంభమై జడ్పీ కార్యాలయం మీదుగా కలెక్టరేట్కు చేరుకుని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందిస్తామని చెప్పారు. ఈ నిరసన క్రైస్తవులంతా ఐక్యంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పి థామస్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ శాఖలు, అభ్యుదయవాదులు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు సమైక్య నిరసన దినముగా ర్యాలీ నడిపిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే రాజ్యాంగం ప్రకారము మతము మారితే కులము మారదు. ఈ నినాదం మీద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు, మైనారిటీలకి 1950వ సంవత్సరంలో నుండి మతము మారితే వారికి దళిత ఎస్సీ హోదాను ఇవ్వలేదు. దీనికి నిరసనగా గత 74 సంవత్సరాల నుండి భారతదేశంలో దళిత క్రైస్తవులు, ముస్లింలు రాజ్యాంగం ప్రకారం వారికి దళిత హోదా ఇవ్వాలని చెప్పి రేపు ఆగస్టు 10వ తారీఖున ఏలూరులో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా నిరసన దినముగా ర్యాలీని చేస్తున్నారు. క్రైస్తవులందరూ కూడా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తారు. ఎందుకంటే 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వనందువలన దళిత క్రైస్తవులందరూ కూడా మేము కూడా దళితులమే కాబట్టి మతానికి సంబంధం లేదు, మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు, అభిమానులు అందరూ కూడా రేపటి దినాన జేవియర్ నగర్ కేథడ్రల్ దేవాలయం దగ్గర నుండి ప్రదర్శనగా, మౌన ప్రదర్శనగా జడ్పీ ఆఫీస్తో కలెక్టరేట్కి వెళ్ళి క్రైస్తవ పెద్దలందరూ కూడా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించబోతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి, ముఖ్యంగా ఏలూరు పట్టణంలో ఉన్న క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, మరి ముఖ్యంగా ఏలూరు కథోలిక పీఠాధిపతి మోస్ట్ అవిన్ జైరా గారి తరఫున మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. గతంలో ఈ విధంగా మరి దళిత బౌద్ధులు కూడా ప్రభుత్వం మీద ఉద్యమం చేశారు. వారికి 1956 సంవత్సరంలో మరి దళిత హోదాను దళిత బౌద్ధులు కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. 1982 సంవత్సరంలో దళిత సిక్కులు కూడా దళిత హోదా కోసం పోరాడారు. వారు కూడా 1982లోనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క దళిత హోదాను కూడా కల్పించి రిజర్వేషన్లు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మరి మీరు ఏ స్టాండ్ తీసుకుంటారు? దళిత క్రైస్తవులకి మరి అమలు చేయాలని మరి అక్కడ చాలా కమిషన్ల రిపోర్ట్ ఉందని చెప్పని మాట్లాడగా, మరి కేంద్ర ప్రభుత్వం మళ్ళా మరి కేజీ బాలకృష్ణన్ గారి కమిషన్ వేశారు ఈ మధ్య. మరి ఆ కమిషన్ వారు మళ్ళా స్టడీ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం కాలయాపనకే తప్ప దళిత క్రైస్తవులకి న్యాయం చేయాలన్న దృక్పథం మరి ప్రభుత్వానికి లేదని తెలుస్తున్నది. మరి ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి దళిత క్రైస్తవులు కూడా రిజర్వేషన్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. భారతదేశంలో
దశాబ్దాలుగా దళితులుగా పుట్టి వారి యొక్క సామాజిక పరిస్థితులను పొందలేకపోవచ్చు అనేక మంది దళిత సహోదరులకు ఎస్సీ హోదా ఇవ్వాలని సంచార మరియు మిశ్రా కమిషన్స్ తెలియజేసినప్పటికీ దానిని పాటించలేకపోతున్నారు, దానిని అమలు చేయలేకపోతున్నారు. ఎవరికైతే సామాజిక పరిస్థితులు ఇంకా మారలేదో వారందరికీ కూడా దళిత రిజర్వేషన్ మరియు ఎస్సా హోదాను కల్పించాలని కోరుతూ వేడుకుంటున్నాము. రేపు అనగా ఆగస్టు 10 శనివారం ఉదయం 10 గంటలకు అమలోద్భవి కేథడ్రల్ ప్రాంగణం నుండి దళిత క్రైస్తవులు దళిత రిజర్వేషన్ కోసం నిరసన ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇది కేవలము ఏలూరు నగరంలో జరిగేది కాదు, యావత్ భారతదేశంలో దళిత క్రైస్తవులు ఎక్కడున్నారో వారందరూ కూడా ఈ నిరసన దినాన్ని పాటిస్తూ ఉన్నారు. కావున ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, అభ్యుదయవాదులు న్యాయమైన, ధర్మమైన, రాజ్యాంగబద్ధమైన ఈ మా డిమాండ్ను మేము పొందగలిగేటట్లుగా అందరూ మాతో సహకరించి ఈ దళిత క్రైస్తవులకు దళిత రిజర్వేషన్లు ఇచ్చే ఉద్యమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు ఏలూరులో నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా 1 టౌన్ కోటదెబ్బలో ఉన్న మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆశ్రమంలో ఉన్న మోగ, చెవిటి పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని మహేష్ బాబు అభిమానులు రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, ఏలూరు నియోజకవర్గంలోని కోటదెబ్బలో ఉన్న డఫ్ అండ్ డమ్ ఆశ్రమంలో ఉన్న విద్యార్థులకు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు ఇక్కడ కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంచిపెట్టడం చాలా శుభ పరిణామమని, అభినందనీయమని కొనియాడారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా తనకంటూ సినిమాల్లో సూపర్ స్టార్డమ్ తెచ్చుకుని ఎంతోమంది పిల్లలకు దాదాపు 3,500 మంది పిల్లల గుండెలు ఆపరేషన్లు చేయించి మానవత్వాన్ని చాటుకున్న మానవతావాది మహేష్ బాబు అని, అతని ఖ్యాతి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాటాలని కోరుకుంటూ మహేష్ బాబు జనసేన తరపున, అభిమానులందరి తరపున ఇలాంటి పుట్టినరోజులు, వేడుకలు మరెన్నో మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. వారికి మనస్ఫూర్తిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున, అభిమానుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మహేష్ బాబు అభిమానులు జి మణికంఠ, కృష్ణ, సైమన్, రెడ్డి, వంశీ, బాబీ, హర్ష, దీపు, వెంకీ, సతీష్, రూపేంద్ర, వంశీ, సుబాని, విజయ్, దిలీప్, సతీష్, రామ్ ప్రసాద్, బషీర్, సుబ్బు మరియు జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏలూరు నియోజకవర్గంలో కోటదెబ్బ మీద ఉన్నటువంటి మానసిక డఫ్ అండ్ డమ్ హాస్టల్కి వచ్చి మన మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని వారి అభిమానులంతా కూడా వచ్చి ఇక్కడ వారి యొక్క సెలబ్రేషన్, పుట్టినరోజు వేడుకల సెలబ్రేషన్ కేక్ వారి చేతుల మీదుగా ఇక్కడ కటింగ్ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మరి ఇక్కడ డఫ్ అండ్ డమ్గా పిల్లలందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు. ఈ యొక్క ఆశ్రమం నడుస్తూ ఉంది. ఇంతకుముందు ఇంకా ఇక్కడ 2-3 సెక్షన్స్ కూడా ఉండేవి. మరి ఈ రోజున మహేష్ బాబు గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క తనడైనటువంటి ఇప్పుడు సూపర్ స్టార్గా మహేష్ బాబు గారు మరి చాలామందికి ఈ మధ్యకాల సేవా కార్యక్రమాలు అంటే ఏదైతే చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించడం కానీ వైద్యం నిమిత్తం దాదాపు 3,500 మంది వరకు ఈ యొక్క స్పెషల్ డాక్టర్స్ని పిలిపించి హైదరాబాద్లో కానీ అనేకమైన ప్రాంతాలు విజయవాడలో కానీ మరి చేయటం జరిగింది. ఒక సినిమా వ్యాపార బిజినెస్గానో లేదంటే సెలబ్రిటీగా కాకుండా కూడా సేవా కార్యక్రమాలను తీస్తూ మానవత్వాన్ని సాటుకునేటువంటి, ఎందుకంటే చిన్న అభయం శుభం తెలియనటువంటి చిన్నపిల్లలు వ్యాధులకు గురై హార్ట్ ఫెయిల్ అవటం కానీ అనేకమైనటువంటి వచ్చినప్పుడు మరణించడం జరుగుతూ ఉంది, శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి.
దాన్ని నివారించే దిశగా మరి మధ్యకాలం చాలామంది 3,500 మంది వరకు కూడా ఆపరేషన్స్ అవి చేయించి మానవత్వాన్ని చాటుకున్నటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి మహేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకొని ఈ యొక్క మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాలకు కూడా వారి యొక్క సినిమా రంగంలో విస్తరించాలని, వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని, మంచి ఆలోచనని, మంచి మనసుని ఆ యొక్క పరమాత్ముడు వారికి ఇవ్వాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరి తరఫున నా తరఫున కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున కూడా మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు అభిమానులకు మంచి ఒక క్రమశిక్షణని, అభిమానులకు మంచి ఇండికేషన్ ఇస్తూ సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా భవిష్యత్తులో వారి యొక్క అభిమానులందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే మరి ఏదైనా ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా విపత్తుకర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఫ్యాన్స్గా తమ వంతుగా ప్రజలకు అండగా ఉంటున్నటువంటి మరి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏదైతే కృష్ణ గారి దగ్గర నుంచి అది వారసత్వంగా వచ్చింది కనుక కృష్ణ గారిలో ఆ లక్షణాలు ఉండేవి. అదే దానికి ఇంకా ఒక అడుగు ముందుకేసి మహేష్ బాబు గారి సేవా రంగాన్ని కూడా తీసుకెళ్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి, మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి, భూలోకంలో దేవలోకమే కనిపించనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం, ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగు లేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. టేకు బ్యాంక్, ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల సేవలో 110 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 111వ వసంతంలోకి అడుగు పెడుతున్న మనందరి బ్యాంక్ టేకు బ్యాంక్. నాటి తరం, నేటి తరం, రేపటి తరం తరాలు మారినా పెరుగుతూ ఉన్న మీ అచంచల విశ్వాసానికి కృతజ్ఞులం. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ 111వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. టేకు బ్యాంక్ హెడ్ ఆఫీస్ కెనాల్ రోడ్, అగ్రహారం, ఏలూరు 1. బ్రాంచ్ ఆఫీస్ ఆర్ఆర్ పేట, ఏలూరు 2 మరియు విజయవాడ, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం. చైర్మన్ అంబికా ప్రసాద్, CEO ఎం అచ్యుతరావు మరియు పాలక మండలి. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకు పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. కేటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. శ్రావణ మాసం సందర్భంగా ఏలూరు పడమర వీధి పాత గంగానమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ వారు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వేద పండితులతో ఏర్పాటు చేశారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు, పూజా కార్యక్రమాలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గోవాడ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చెదరబోయిన శ్రీనివాసరావు, కోశాధికారి కాటూరి వెంకటేశ్వరరావు, పిలగల సోమశేఖర్, పోతాపత్తుల లక్ష్మణరావు, వన్నంరెడ్డి గణేష్, నెర్సు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి, మోడల్ చేసుకోండి. లక్ష్మీదేవయ్య నమః. ఏదైనా గుర్తుగా పెట్టుకోవాలి. పూజ చేస్తే సరిపోతుంది. తర్వాత తీసుకోవాలి. అమ్మా నామా చదువుతాను. హరిభ్రాంత ఏలూరు పడమర వీధి పాత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రతి శ్రావణ శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం, భక్తులందరూ కూడా ఈ సామూహిక వ్రతంలో పాల్గొని మరి అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఈ వ్రతాన్ని గుడి ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది. నెరవేర్చేయండి. దాని గురించి ఇక్కడ కానాలేగానే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ఇక్కడ వ్రతాన్ని చేయిస్తారండి. దానివల్ల ఇక్కడ అందరూ ప్రజలందరికీ మంచి జరుగుతుందని గ్రామ దేవత అని చెప్పి ఈ తల్లిని నమ్మకం మీద కోరడం జరుగుతుందండి. ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ఇది నిదానంగా ఒక రకంగా నిదానంగా ఇంప్రూవ్ అవ్వకుండా గుడి కూడా పైకి వేసే అవకాశం కల్పించాలి అందరినీ అని చెప్పి కోరుతూ ఈ ప్రతినిధిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంతటితో సాగుతుంది. దేశ సంపదను కొల్లగడుతూ వ్యవసాయ రంగాన్ని కబళిస్తున్న కార్పొరేట్ కంపెనీలను దేశాన్ని నుండి తరిమి కొట్టాలని కేంద్ర మోదీ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు విజయ విహార్ సెంటర్లోని రిలయన్స్ షాపింగ్ మాల్ వద్ద శుక్రవారం రైతు సంఘాల సమన్వయ కమిటీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేట్స్ క్విట్ ఇండియా అంటూ రైతులు, కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే భాష
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయూ నాయకులు గడసాల రాంబాబు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాటి బుచ్చుబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య తదితరులు మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం 1942 ఆగస్టు 9న జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలు దేశం నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను, అటవీ సంపదను, ప్రకృతి వనరులను అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఆర్ లక్ష్మణరావు, మన్నవ కృష్ణ చైతన్య, పి కిషోర్, కూచిపూడి నాగేశ్వరరావు, ఏ అప్పలరాజు, కడుపు కన్నయ్య, కె కృష్ణమాచార్యులు, సిహెచ్ గిరి, సిహెచ్ కుమార్, డి పెద్దబ్బాయి, డి యుగంధర్, ఎన్ శ్రీను, బి జగన్నాథం ప్రసాద్, కె అప్పారావు, జి రమణ, బళ్ళ కనకదుర్గారావు, పొట్టేలు పెంటయ్య, భజంత్రి శ్రీనివాసరావు, ఎలగడ శివకుమార్, వి గౌరీ, కె రామారావు, వి శ్రీనివాసరావు, కొమ్మన సాంబశివరావు, పి సుబ్రహ్మణ్య శర్మ, ఎస్వి సుబ్బారావు, టి సత్యనారాయణ, యోహాన్ రాజు, గంటి శ్రీనివాసరావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంపెనీలు ఏ దేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలి, ఇవాళ దేశ సంపద, వ్యవసాయ రంగం కాపాడబడాలని చెప్పేసి నినాదంతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 1942 ఆగస్టు 9వ తారీఖున ఆ రోజు క్విట్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఆ స్ఫూర్తితోటే ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ దేశ రైతాంగాన్ని మోసం చేసింది, ఇది చాలా దుర్మార్గం. ఇవాళ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడుతున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి క్విట్ కార్పొరేట్స్ కార్యక్రమంలో భాగంగా అన్ని సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, ఏదైతే WTOలో భారతదేశం తీసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్యవసానాల ఫలితంగా ఈరోజు రైతాంగం తీవ్రంగా సంక్షోభాలు కూలిపోవడానికి ప్రధానమైన కారణం. అందుకని WTO నుంచి భారతదేశం వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాం. కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఈ రిలయన్స్, ఎందుకంటే ఈ కార్పొరేట్ రంగానికి ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దోచిపెడుతున్నారో ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలు అయితే మరి కార్పొరేట్ రంగం వాళ్ళు బ్యాంకుల నుంచి రద్దు చేశాడు, కానీ రైతులకు రుణం రద్దు చేయమంటే మాత్రం ఆయనకి మోడీ గారికి కనపడట్లేదు. ఇవాళ దేశం, మన భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. మరి కార్పొరేట్ రంగాన్ని క్విట్ కార్పొరేట్ అనే నిదానంతో మీ ముందుకు వచ్చామని చెప్పి తెలియజేస్తూ దీంట్లో అందరూ కూడా పాల్గొనవలసిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాం. ఈ దేశంలో అన్నం పెడుతున్న రైతు రుణ విముక్తుడు కావడానికి, అంటే ఇదంతా కలిపి భారతదేశం మొత్తం మీద ఉంది 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ గుప్పిడి మందున్న కార్పొరేట్ కంపెనీలకి మోడీ ప్రభుత్వం దగ్గరగా 16 లక్షల కోట్ల రూపాయల అప్పు రద్దు చేసింది తప్ప 66% ఆధారపడ్డ వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రం 5 లక్షల కోట్లు అప్పు రద్దు చేయడానికి చేతులు రాలేదు. జరుగుతున్న పోరాటాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. పేద వర్గాలకి, కార్మిక వర్గాలకి, రైతాంగానికి ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వకుండా కేవలం బడా కార్పొరేట్ మాల్స్కి, విదేశీ సంస్థలకి, ఈ యొక్క బహుళజాతి సంస్థలకు ఇచ్చేటటువంటి రాయితీల్లో కనీసం 20% ఈ దేశంలో ఉన్న రైతాంగానికి, అదేవిధంగా కార్మిక వర్గానికి ఇస్తే ఈ దేశం మెరుగైనటువంటి విధంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్మిక చట్టాలని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులలో రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలని MLHPP నాగదుర్గ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా రక్త పరీక్ష ద్వారా హిమోగ్లోబిన్ శాతం వివరాలు నమోదు చేశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవన విధానం, ఐరన్ ఫుడ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు నాగదుర్గ, మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు రక్తహీనత నిరోధానికి రక్త పరీక్ష ద్వారా హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నామని, ఈ మేరకు ప్రతి గురువారం విద్యార్థులకు ఐరన్ మాత్రలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఇటీవల కళాశాలలో చేరిన విద్యార్థులకు ఈ రోజు రక్త పరీక్ష ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని నమోదు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొమ్ము రవికుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వంగ నాగేశ్వరరావు, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ భవానీ సింగ్, హెల్త్ అసిస్టెంట్ మురళీకృష్ణ, ఆశా వర్కర్లు ఎం సరిత, ఆర్ సౌమ్య, సిబ్బంది,
వైద్య సహాయక సిబ్బంది పాల్గొన్నారు. అన్నిటికి బ్లడ్ చెప్పారు కదండి. 10.8 గంట పెట్టి చూపించి దీంతో చేసేసి పెట్టు. ఏజ్ ఎంత? నేను గుండుగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని భీమవరం ఎంఎస్పీగా పనిచేస్తున్నానండి. వెంకటేశ్వర కాలేజ్ లో ఇంటర్ డిగ్రీ వాళ్ళకి హెచ్పి టెస్టులు చేస్తామండి. వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ ప్రతి గురువారం ఇస్తామండి. తక్కువ ఉన్న వాళ్ళకి 2 పూటలు ఇస్తామని చెప్తాము. అడల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇస్తామండి. ఆకుకూరలు, తృణధాన్యాలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోమని చెప్పామండి. ఈ కాలేజ్ తో పాటు మాకున్న అంగన్వాడీ సెంటర్స్, మాకున్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి హెచ్పి టెస్టులు చేస్తామండి. టాబ్లెట్స్ ఇస్తాము. ప్రతి వారం కూడా గురువారం టాబ్లెట్స్ అనేది వాళ్ళకి ఇస్తామండి. ప్రధానంగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారంటే ముఖ్యంగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి రక్తహీనత పోగొట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టారండి. పేరు టి మురళీకృష్ణ అండి. నేను గుండుగోలు పిహెచ్సి పరిధిలోని రౌండాల్ గ్రామంలో పనిచేస్తున్నాను. హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ప్రతి గురువారం అంగన్వాడీ స్కూల్స్ కి కాలేజీకి వెళ్లి ప్రోగ్రామ్ లో భాగంగా ఐఆర్పీ టాబ్లెట్లు మింగిస్తాము. ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ లో భాగంగా మేము ప్రతి స్కూలు, అంగన్వాడీ సెంటర్లు, కాలేజెస్ లో హెచ్పి టెస్ట్ చేస్తున్నాము. హెచ్పి టెస్ట్ లో తక్కువగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్ గా మళ్ళీ బిళ్ళలు మింగిస్తున్నాము. ఈ రక్తహీనత రాకుండా ప్రతి ఒక్కరు ఆకుకూరలు, చిక్కీలు వేసుకోవాలని చెప్తున్నాము. ఆడపిల్లలు గాని మగపిల్లలకు గాని హెచ్పి బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అందరినీ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులోని వసంత్ మహల్ నుండి మున్సిపల్ ఆఫీస్ మీదుగా పాత బస్టాండ్ వరకు ప్రదర్శన జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా మాట్లాడుతూ అడవులను, కొండలను సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ పర్యావరణాన్ని కేంద్ర రాష్ట్ర పాలకులు విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు పండగలా జరుపుతున్నాయని, దాని అసలు ఉద్దేశం ఆదివాసీల హక్కుల పోరాట దినమని అన్నారు. కార్పొరేట్ శక్తులు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న దాని ఫలితమే కేరళలోని వాయనాడ్, హిమాచల్ ప్రదేశ్లోని ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమని అన్నారు. స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్న 75 సంవత్సరాల కాలంలో గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి ఉపాధి హామీ పథకానికి కోతలు విధించిందని, అత్యధిక శాతం కార్పొరేట్లకు దక్కే విధంగా బడ్జెట్ను రూపొందించారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, ఆదివాసీ వ్యతిరేక విధానాలపై పోరాడాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏజెన్సీ గిరిజన సంఘ నాయకులు వి శ్రీనివాసరావు, వి గౌరీ, కె రామారావు, మడిగిరి తదితరులు నాయకత్వం వహించారు. చెప్పండి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్, ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఉన్న సంపదల్ని, మానవ వనరుల్ని, భూముల్ని, ప్రజల జీవితాలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులు, సామ్రాజ్యవాద శక్తులు కలిసి లూటీ చేస్తున్నాయి, విధ్వంసం చేస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా రైతు సంఘం ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలు మొత్తం ఈరోజు
పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఆదివాసీల్ని అడవుల నుండి గెంటివేసేటువంటి విధానాన్ని కూడా తీసుకొస్తున్నారు. పర్యావరణాన్ని దెబ్బతింటే దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తీవ్రమైన హాని జరుగుతుంది. అయినా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాటిని ఏది వెనకాడట్లేదు. మొత్తం ఆదివాసీలందరినీ కూడా ఈరోజు నిరాశ చేసే విధానాన్ని తీసుకొస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఆదివాసీలు, రైతాంగం, కూలీలు ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ విధానాలకు వ్యతిరేకంగా 2023 అటవీ చట్ట సవరణలకు వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు కూడా ముఖ్యమైనది. కార్పొరేట్లు పర్యావరణ విధ్వంసం చేస్తున్నది. అందుకని కార్పొరేట్ శక్తులన్నీ కూడా భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి, వాటిని దోపిడీ నశించాలని చెప్పి మేము రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులతో ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ 2024 మార్చిలో కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇప్పటి వరకు యాజమాన్యం చెల్లించలేదని, బోనస్ ఇచ్చే విషయంలో తాత్సారం చేసుకుంటూ కార్మికులతో ప్రొడక్షన్ చేయించుకుంటూ వారి పని ముందుకు నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మహిళా కార్మికులు ఎక్కువ మంది ఉన్న ఈ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేపట్టడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా జీతభత్యాలు కూడా పెంచవలసిన సమయం దగ్గరికి వచ్చిందని, ఈ 2 సమస్యలపై యాజమాన్యం ముందుకు వచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 3 రోజుల్లో మేనేజ్మెంట్ వారి సమస్యకు పరిష్కారానికి ముందుకు రాకపోతే త్వరలో చెలో డీసీఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏలూరు వారి వద్దకు వెళ్తామని తెలియజేశారు. మేనేజ్మెంట్ బోనస్ ఇచ్చే విషయంలో కార్మికులకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బోనస్ను తక్షణం ఇవ్వాలని తెలిపారు. మేనేజ్మెంట్ తరపున ముందుకు వచ్చి చెల్లించని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ ధర్నా వద్దకు మేనేజ్మెంట్ తరపున నాగేశ్వరరావు కార్మికుల వద్దకు వచ్చి తమకు 4 రోజులు టైం ఇవ్వవలసిందిగా కోరి హైదరాబాద్ మేనేజ్మెంట్ వారితో ఫోన్లో మాట్లాడించారు. అనంతరం ధర్నాన్ని విరమించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రెసిడెంట్ జానంపేట పద్మ, ఆలిసమ్మ, చిన్న, రాణి, అనసూయమ్మ, కృప, మోతీ భవానీ, లిల్లీ పుష్ప, ఎం లక్ష్మి, తోట రాణి, బేబీ, సావిత్రి తదితరులు నాయకత్వం వహించారు. బద్దా వెంకట్రావు, ఐఎఫ్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు. ఈరోజు గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి రమారమి గారు 200 మంది మహిళా కార్మికులు, పురుషులకు సంబంధించినటువంటి కర్మాగారంలో పెండింగ్ ఉన్న బోనస్ను చెల్లించాలని మార్చు ఎకనామిక్ ఇయర్ ఆ మార్చి నెలలో చెల్లించవలసినటువంటి బోనస్ ఇప్పటి వరకు మేనేజ్మెంటు బోనస్ చెల్లించాలనేటటువంటి దాని మీద చలనటువంటి పరిస్థితి. మహిళల్ని గౌరవించేటటువంటి ఈ సమాజంలో మహిళల్ని సమస్యలు పరిష్కరించవలసినటువంటి మేనేజ్మెంటు ఇప్పటి వరకు బోనస్ సమస్య పరిష్కరించలేదు. అదేవిధంగా పెంచవలసినటువంటి జీతభత్యాలు కూడా పెంచలేనటువంటి ఒక నిర్లక్ష్యంగా మేనేజ్మెంట్ వ్యవహారం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో చెలో డీసీఎల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జేసీఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్ దగ్గర రేపు సోమవారం కానీ మంగళవారం కానీ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఎప్పటికైనా యజమాన్యం వారు ఆలోచన చేయాలి. మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఉత్పత్తిలో సగ భాగస్వామిగా ఉన్నటువంటి మహిళా కార్మిక సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచనతో మేనేజ్మెంట్ ముందుకు రావాలి. ఆ క్రమంలో ఈ యొక్క బోనస్ సమస్యను తక్షణం పరిష్కరించే విధంగా ఆలోచన చేయాలి. గతం నుంచి చెప్తున్నాం, బోనస్ సమస్య పరిష్కరించండి, పిల్లలకు సంబంధించిన స్కూల్ ఫీజులకు అవసరం ఉన్నాయి, మీరు తక్షణం బోనస్ ఇవ్వాలని గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మేనేజ్మెంట్ చాలా మొండి నిర్లక్ష్యంగా ఉన్నారు. మేనేజ్మెంట్ చాలా తాత్సారం చేస్తున్నారు. ఇది సరైనది కాదనేటువంటి నేపథ్యంలో విసికి వేజారి ఈ యొక్క ఫ్యాక్టరీ ముందు ధర్నా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. ఆలోచన చేయాలి, తక్షణం బోనస్ సమస్య పరిష్కరించండి, జీతభత్యాలు పెంచే విషయం ఆలోచన చేయండి, లేకపోతే భవిష్యత్తులో మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని మేనేజ్మెంట్ ని హెచ్చరిస్తుంది. కార్మికుల ఐక్యత.
రాజ్యాంగ నిర్మాత విగ్రహంపై దాడి చేయడం అంటే రాజద్రోహంతో సమానమని కావున విజయవాడలో ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్నతో కలిసి విజయరాజు మీడియాతో మాట్లాడారు. విజయవాడలో 24 ఎకరాల స్థలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించారని, ఈ విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారని, ఇది రాజద్రోహమని కావున తక్షణమే ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, లోకారపు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, నాయకులు అలుగు ఆనందశేఖర్, పంతగాని వెంకన్న, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి విజయవాడ నగరం నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కుట్రదారులు కుట్ర పూనారు. మరి ఈ దుర్మార్గాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. ముఖ్యంగా ఆ దుర్మార్గానికి పూనుకున్న వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక గొప్ప విగ్రహాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది భారతదేశానికే గర్వకారణమైన ఒక శిలా విగ్రహం లాగా ఉంది. అలాంటి విగ్రహంలో మరి కొంతమంది దుర్మార్గులు నిన్న రాత్రి ఉండి మరి సుత్తులతో దాడి చేసి అక్కడ ఉన్న కొన్ని శిలాఫలకం మీద దుర్మార్గకరమైన దాడిలో ఆ పేర్లు చెరిపేయటము, సుత్తులతో దాడి చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య అని దీన్ని ఖండిస్తున్నాం మేము. వైఎస్ఆర్సీపీ పార్టీ మరి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్గా ముఖ్యంగా పార్టీ క్యాడర్ అంతా దీన్ని ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వం వెంటనే దుర్మార్గులు ఎవరైనా సరే, దోషులు ఎంతటి వాళ్ళైనా సరే శిక్షించాలి. ఇదొక రాజద్రోహం. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని మరి ధ్వంసం చేయటం అనేది ఇదొక రాజద్రోహం కింద ప్రభుత్వం సీరియస్గా ఈ సబ్జెక్ట్ తీసుకొని వెంటనే దోషుల్ని శిక్షించాలని కోరుతున్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి అంబేద్కర్ గారి స్మృతి వనంలో శిలాఫలక విగ్రహాలని ధ్వంసం చేసిన దుండగుల్ని దాన్ని తక్షణమే ఖండించి మళ్ళీ స్మృతి వనంలో దొరబడినటువంటి దొంగల్ని తక్షణం అరెస్టు చేసి అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి నిర్మించిన విగ్రహం అది. తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని ఐజీ హరికృష్ణ శుక్రవారం సందర్శించారు. ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆయన ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి నుండి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ డిప్యూటీ ఈవో బాబురావు, ఏఈఓ మిట్టపల్లి దుర్గారావు స్వామివారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు. అందరూ ఇచ్చారు. 70 కొంతమంది నీ నెంబర్ నాకు నోటెడ్గా గుడ్ మార్నింగ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబరాన్నంటిన ఆదివాసీ దినోత్సవ సంబరాలు, గిరిజనులతో మమేకమై ఉత్సాహంగా థింసా నృత్యం చేసిన కలెక్టర్, విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్ అని పేర్కొన్న కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
ఏలూరులో సంతరించుకున్న తొలి శ్రావణ శుక్రవార శోభ, సుందరంగా ముస్తాబైన దేవి ఆలయాలు, సామూహిక కుంకుమ పూజలు. పార్టీ పదవులకు, ప్రత్యక్ష రాజకీయాలకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా, నాని రాజీనామాతో అయోమయంలో పార్టీ కేడర్. నిర్ణీత సమయానికి పశుగణన కార్యక్రమం పూర్తి చేయాలి. సూపర్వైజర్లు మరియు ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంచాలకులు ఆర్ అమరేంద్ర ఆదేశం. దళిత క్రైస్తవులకు దళిత రిజర్వేషన్లు వర్తింపచేయాలి. దళిత హోదా కల్పించాలని ఆగస్టు 10న నిర్వహించబోయే సమైక్య నిరసన దిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ కమిషన్ సభ్యులు పిలుపు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.